గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది సందర్భంగా తీసుకున్న సంకల్ప పత్రంపై ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ భయ్యా వాసు స్పందించారు. ఆ సంకల్ప పత్రం ఓ ఫేక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో N3 న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొందరు స్వయం సేవక్ సంఘ్ వ్యతిరేకులు ఫేక్ పత్రాన్ని సమాజంలో కావాలని ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ పత్రంలో ఉన్న సమాచారమంతా నిరాధారమైన అసత్య ప్రచారమని చెప్పారు. అసలు మేలో అఖిల భారతీయ ప్రతినిధి సభ జరగలేదని, మార్చిలో జరిగిందని స్పష్టం చేశారు. ఫేక్ పత్రాలన్నీ నమ్మవద్దని ఆయన సూచించారు. ఇంకా ఏమన్నారో భయ్యా వాసు మాటల్లోనే తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల హిందూ బంధువులకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత ప్రచార ప్రముఖ భయ్యా వాసు విజ్ఞప్తి. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరుతో సంఘ శతాబ్ది సంవత్సరంగా తీసుకున్నటువంటి సంకల్పము అనే హెడ్డింగ్తో ఒక ఫేక్ సంకల్ప పత్రము రొటేట్ అవుతూ ఉన్నది, ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నది. వాస్తవానికి ఇది పూర్తిగా దీనిలో ఉండేటటువంటి సమాచారం అంతా కూడా సత్యదూరమైనది. ఇది ఫేక్ సంకల్ప పత్రము సమాజంలో రొటేట్ చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యతిరేకులు. వాస్తవంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క అఖిల భారత ప్రతినిధి సభ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అది ఈ సంవత్సరము మార్చి 21, 22, 23 తారీఖుల్లో బెంగళూరు నగరంలో జరిగింది. 23వ తారీఖు నాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది. ఆ సంకల్ప పత్రం ఏంటంటే ప్రపంచ శాంతి సమృద్ధుల కోసం సమరసతతో కూడినటువంటి సంఘటిత హిందూ సమాజాన్ని నిర్మించాలి అనే సంకల్ప పత్రాన్ని విడుదల చేస్తూ దానిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించే దానికోసం పరంపూజ్య డాక్టర్జీ పడిన కష్టము, ఏ విధంగా ఏ సంకల్పంతో దాన్ని స్థాపించారు, ఏ విధంగా దాన్ని వృద్ధి చేశారు, దాని తర్వాత వచ్చిన ద్వితీయ సరసంఘచాలకు పరంపూజ్య గురూజీ నాయకత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏ విధంగా పెరిగింది. 100 సంవత్సరాలు పూర్తవుతుంది ఈ దసరాకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెట్టి. 1925లో నాగపూర్లో ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ 2025 దసరాకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలోకి వస్తుంది. 2025 దసరా నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ శతాబ్ది కార్యక్రమాల ద్వారా సమాజంలో పంచ పరివర్తన ద్వారా మార్పు తీసుకురావాలి, కుటుంబ వ్యవస్థని దృఢీకరించుకోవాలి, బాగు చేసుకోవాలి. అదేవిధంగా సమాజంలో సామాజిక సమరసత వెల్లివిరియాలి, పర్యావరణ పరిరక్షణ కోసం సమాజం కృషి చేయాలి, సమాజంలో స్వభావాన్ని రేకెత్తించాలి. ఇది ఈ సమాజంలో స్వదేశీ ఉత్పత్తుల్ని వాడటము, స్వభావాన్ని రేకెత్తించాలి. అదేవిధంగా నాగరిక కర్తవ్యాన్ని, పౌర విధుల్ని నిర్వర్తించాలి. ఇటువంటి 5 పరివర్తనలు సమాజంలో తీసుకురావాలని చెప్పి రాబోయే శతాబ్ది సంవత్సరము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆ సంకల్ప పత్రంలో దాన్ని కూడా ఉదహరించడం జరిగింది. కానీ సమాజంలో RSS వ్యతిరేకులు ఏ విధంగా సమాజంలో వ్యాప్తి చేస్తున్నారంటే సంఘానికి వ్యతిరేకంగా వార్తలు ఈ విధంగా సంఘ శతాబ్ది సందర్భంగా ప్రపంచ శాంతి కోసం మరియు రెడ్డి సమాజము లేని సంఘటిత హిందూ సమాజ నిర్మాణం కావాలని RSS ABPSలో అఖిల భారతీయ ప్రతినిధి సభలో సంకల్పం చేసిందనేటువంటి నిరాధారమైనటువంటి అసత్యమైనటువంటి వార్తని సమాజంలో వ్యాప్తి చేస్తున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడు కూడా హిందూ సమాజం యొక్క సంఘటితాన్ని కోరుకుంటుంది, కానీ హిందూ సమాజంలో కొన్ని కులాలను పక్కన పెట్టి హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని ఎప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కోరుకోలేదు. కాబట్టి ఈ సత్యదూరమైన వార్తల్ని నమ్మకండి, దీన్ని ప్రచారం చేయకండి. దీనిని ఫార్వర్డ్ చేయడము, షేర్ చేయడం ద్వారా మీరు కూడా నేరం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఈ ప్రక్రియ పైన మా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ శాఖ సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేయబోతున్నది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ రైజ్ చేయబోతున్నది. ఇప్పుడు దీని వెనక ఎవరైతే ఉన్నారో ఆ దుష్ట శక్తులకు తగిన శిక్ష పడే విధంగా ప్రభుత్వము చర్య తీసుకోవాలి, పోలీస్ శాఖ చర్య తీసుకోవాలి. అప్పుడు దాకా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా ఈ విషయంపై పోరాడుతుంది. కాబట్టి ఇటువంటి ఫేక్ వార్తలు రాబోయే శతాబ్ది సంవత్సరం సందర్భంగా RSS మరింత ఈ దేశంలో దృఢీకరించుకోబోతున్నది కాబట్టి బలమైన శక్తిగా మారబోతున్నదని చెప్పి ఇట్లాంటి సమాజాన్ని విడదీసే వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలను నమ్మొద్దు. ఒకసారి RSS యొక్క చరిత్రను కానీ చూసుకున్నామంటే 1925లో సంఘం పెట్టిన తర్వాత జరిగిన పరంపూజ్య డాక్టర్జీ సంఘస్థాపకులు ఎవరైతే ఉన్నారో పరంపూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారు బతికున్నప్పుడు జరిగినటువంటి 2 శిబిరాలకి మాన్యులు అంబేద్కర్ గారు, మాన్యులు గాంధీజీ గారు శిబిరాలను సందర్శించడం జరిగింది. ఆ శిబిరంలో
ఒకరి కులం ఒకరికి తెలవకుండా అన్యోన్యంగా కలిసిమెలిసి శిబిరంలో పాల్గొంటున్నటువంటి యువకులను చూసి వాళ్ళు ఆశ్చర్యపోవడం జరిగింది. ఏదైతే అస్పృశ్యత నివారణ కోసం నేను అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నానో అది డాక్టర్జీ సాధించి చూపించారని చెప్పి గాంధీజీ, అంబేద్కర్ గారు కొనియాడటం జరిగింది. అటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పి ఏ కార్యకర్త కులం కూడా ఏంటని అడగాలని చెప్పి ఆలోచన కూడా మా కార్యకర్తలు ఎప్పటికీ రాదు. ఆ వ్యవస్థకి మేము దూరంగా ఉంటాము. కాబట్టి ఈ ఫేక్ వార్తలను నమ్మొద్దు. అదేవిధంగా దీనిలో ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్పారంటే, రాబోయే రోజుల్లో రెడ్డి కులస్తులు ఎవరిని కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో కానీ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సైద్ధాంతిక భూమికతో పనిచేస్తున్న వివిధ క్షేత్రాల్లో కానీ ప్రధానమైన పాత్ర ఇవ్వకూడదు, ఎటువంటి బాధ్యతలు ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకున్నట్టు కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా నిరాధారమైన అసత్య వార్తలు. ప్రధానమైనటువంటి దీనిలో తప్పు ఏంటంటే, అసలు వీళ్ళు పేర్కొన్నట్టు మేలో అఖిల భారతీయ ప్రతినిధి సభ జరగలేదు. అఖిల భారతీయ ప్రతినిధి సభ జరిగింది మార్చిలో. ఆర్ఎస్ఎస్కి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అఖిల భారతీయ ప్రతినిధి సభ జరుగుతుంది. అది మార్చిలో బెంగళూరులో 2025 మార్చి 21, 22, 23 తారీఖులో జరిగింది. కాబట్టి ఈ సత్యదూర వార్తలకి దూరంగా ఉండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గత 100 సంవత్సరాలుగా ఏదైతే చెప్తూ ఉన్నదో సమరసతను సాధించి, హిందూ సంఘటన సాధించి భారత మాతని పరమవైభవ స్థితిలో కూర్చోబెట్టాలని చెప్పి ఆ పనిలోనే, ఆ ప్రక్రియలోనే, ఆ సైద్ధాంతిక భూమికతోనే ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నది. కాబట్టి నిజమైన వార్తలను మీరు తెలుసుకునే దానికోసం RSS.orgలో కానీ, విశ్వ సంవాద కేంద్ర ఆంధ్రప్రదేశ్లో కానీ, విశ్వ సంవాద కేంద్ర తెలంగాణ కానీ ఇటువంటి RSS అధికృతటువంటి వెబ్సైట్స్లో, యాప్ల్లో మాత్రమే సరైన సమాచారాన్ని పొందండి. ఫేక్ వార్తలను నమ్మకండి, ఫేక్ వార్తలను ప్రచురించకండి, ఫేక్ వార్తలను ఫార్వర్డ్ చేయకండి అని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ధన్యవాదాలు. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.